ఈ యొక్క 40వ దినము ప్రార్థనా పరిచర్యలో చేరి వచ్చినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటుంది. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకోలేదు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతే. దక్షిణ దేశంలో ప్రవాహములు పొర్లునట్లుగా దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు. మళ్ళా చదువుతాను. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయించు పనులు మోసుకొని వచ్చును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, ఈ యొక్క 40వ దినము ప్రార్థన పరిచర్యలో లేదా చివరి దినము ప్రార్థన పరిచర్యలో మేమందరం కూడా చేరి నీ నామాన్ని స్తుతించి కీర్తించి ప్రభువా నాయన యేసయ్యా, నీ వాక్యమును ధ్యానం చేసుకుంటూ ఉండగా ఈ మాటల చేత మీరు మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం. 40 దినములను మేము పూర్తి చేసుకున్న సంతోషంలో ఉంటూ ఉన్నాం. ఇక ముందుకి కూడా ప్రభువైనా ఇలాంటి కార్యక్రమాల చేత నీ సన్నిధికి మేము దగ్గర అవ్వాలని నాయన యేసయ్యా, మీ వల్లే రూపు మార్చబడాలని మేమెంతో ఆశిస్తూ ఉన్నాము. ప్రభువా నాయన యేసయ్యా, మేమందరం కూడా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించు వారిగా, నీ వాక్యం ధ్యానించు వారిగా చేయమని కోరుతూ ఉన్నాం. వట్టివాడిని మట్టివాడిని ప్రభువా నాయన, కేవలము నీ నోటి కోరగా నన్ను మార్చమని కోరుతున్నాను. ఈ మాటలన్నీ మా హృదయంలో భద్రపరచుకోవడానికి కృప చూపమని కోరుతున్నాను. సమస్త మహిమ గంధ ప్రభావానికి ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ 126వ యాత్రా కీర్తన మనము చదువుతా ఉన్నాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెర నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటుంది. కలకనిన వారి వలె అంటే ఇది నిజమా? నిజంగా ఇలా జరిగిందా? ఈ ఆశ్చర్య కార్యం ఏంటి అన్నట్టుగా మనము అనుకుంటున్నాము అని దీని యొక్క అర్థం అన్నమాట. కలకనిన వారి వలె ఉంటుంది, మన నోటి నిండా నవ్వుండేది. అరే ఏంటి ఈ ఆశ్చర్యకార్యం ఇలా జరిగింది? ఇదేదో కాలం వెనక్కి తిరిగి వెళ్ళినట్లుగా. అరే ఏంటి ఇంత ఎంతో సౌందర్యమైనటువంటి పరిస్థితులు, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు, ఉజ్జీవింపబడినటువంటి పరిస్థితులు ఇలాంటివి కనిపించినాయే. అరే ఇదేదో కలలాగా ఉందే అని నోటి నిండా నవ్వు అనేటువంటిది ఉంది అని చూస్తూ ఉన్నాం. అలా ఉంటే అప్పుడు నాలుక ఆనంద గానముతో నిండి ఉండేది. దేవుడు మనల్ని సంతోషపరిచినప్పుడు, మన దుఃఖ దినముల నుంచి మనల్ని విడిపించినప్పుడు, మన ప్రయాస నుంచి ఆయన మనలను ప్రయాస కొరకైనటువంటి ప్రతిఫలాన్ని ఆయన మనకు దయచేసినప్పుడు మన నోటి నిండా ఏముంటుంది? నవ్వుంటుంది. మనము కలకనినటువంటి వారి వలె అవుతాం. ఇంకా మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండేది. కాబట్టి ఆనంద గానముతోటి మనము దేవుని నామాన్ని స్తుతించవలసినటువంటి దినం ఇది. ఆయన నామాన్ని గొప్ప చేయవలసినటువంటి దినం ఇది.
40 దినాలు మనం కూర్చొని ప్రార్థన చేసి ఉన్నాం. 40 దినాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి ఉన్నాం. 40 దినములు మనము ఆయా ప్రార్థనాంశాలను బట్టి మనం ప్రార్థిస్తూ వచ్చి ఉన్నాం. కాబట్టి ఈ దినమును మనం ప్రత్యేకించి ఆయన నామాన్ని మనం ఉత్సహించవలసినటువంటి దినముగా చూస్తున్నాం. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. అన్యజనులు అంటే ఎవరిక్కడ? యేసుక్రీస్తుని ఇంకా ఎరుగనటువంటి వారు, యేసుక్రీస్తు మీద విశ్వాసము లేనటువంటి వారు, లేదా మన ఇరుగు పొరుగు వారైనటువంటి వారు మనకు జరిగినటువంటి కార్యాన్ని చూసి వాళ్ళు ఏమనుకుంటారు? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశారు అనుకుంటారు. కాబట్టి మనం 40 దినముల ప్రార్థనా పరిచర్య అనంతరం మనం ఏం చూడబోతున్నామంటే దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలను మనము చూడబోతా ఉన్నాం. దేవుడు మన ఎడల గొప్ప కార్యాన్ని చేయబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు. ముందేం చెప్తున్నారు? అన్యులు ఏమనుకుంటారు? వీరి కొరకు గొప్ప కార్యము చేసినని, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యము చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడనేటువంటి విశ్వాసము మనలో స్థిరపరచబడాలి. ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని చేసి ఉన్నాడు అన్నట్లుగా మనము విశ్వసించాలి. ఆయన దయచేయువాడని నమ్మవలెను కదా అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము 40 దినములు మనము కూర్చొని ప్రార్థన చేసి ఉన్నాము కనుక ఆయన తన యొక్క వాత్సల్యతను మనపై చూపి మన కొరకు గొప్ప కార్యములు చేయవాడై ఉన్నాడు. ఆయన ఉద్దేశంలో అయితే గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అనేటువంటి మాట మనము చూస్తా ఉన్నాం. కాబట్టి మనము సంతోషభరితులమైతిమి. కాబట్టి మనము సంతోషభరితులము అవుతూ ఉన్నాం. దేన్ని బట్టి సంతోషభరితులం అవుతున్నాం? దేన్ని బట్టి అంటే 40 దినాలు మనం దేవుని యొక్క పరిచర్యను పూర్తి చేసి ఉన్నాము కనుక 40 దినముల కాలము మనం ఏం చేసామంటే దేవుని సన్నిధిలో గడిపి ఉన్నాం. ఇంకా 40 దినాలు ఇక్కడికి ఒక్క రోజు కూడా ఆగకుండా వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. స్వాతి వచ్చింది, తర్వాత సరితక్క, సుజాతక్క, తర్వాత ఇంకెవరు వచ్చారు? ధనలక్ష్మి ఆంటీ, ధనలక్ష్మి ఆంటీ కూడా వచ్చారండి. ఒక్కరోజు రాలా, నేను అదే కౌంట్ చేశాను. నేను కూడా రాలా. నేను కూడా 40 రోజుల్లో 4 రోజులు నేను కూడా రాలా. 2 రోజులు ఒక మీటింగ్కి వెళ్ళాను, ఒకరోజు రావడానికి లేట్ అయిపోయింది. దేవతని చేతనే నేను 4 రోజులు లేను ఇక్కడ. 40 రోజులు ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ లేకుండా వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. రైట్. తర్వాత అంటే మేము చెప్పలేదు, కానీ చెప్పకుండా ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఉపవాసము ప్రార్థన గురించినటువంటి విషయాలు. మేము 40 దినముల ప్రార్థన పరిచర్య మాత్రమే చేశాము. అయితే 40 దినముల ఉపవాసము కూడా ఉన్నారు. సంఘంలో 40 దినాల ఉపవాసం కూడా ఉన్నారు. ఎవరున్నారు? మాధవి, సరితక్క, సుజాతక్క, కుమారాంటీ, తర్వాత అందదంటీ, రాణక్క, అనిలక్క, ఇంకెవరున్నారు? 40 దినాలు ఉన్నారా? రాజేష్ వాళ్ళ మిస్సెస్ కూడా ఉన్నట్టుంది 40 రోజులు. అది విషయం. 4వ వచనం మనము 3వ వచనం చివరి చూస్తా ఉన్నాం. మనము సంతోషభరితులమైతిమి,
4వ వచనం. దక్షిణ దేశములో ప్రవాహములు పొర్లునట్లుగా, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా అంటే దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా. ఏంటి దక్షిణ దేశం? తూర్పు దేశం అంటే ఏంటి? తూర్పు దేశపు జ్ఞానులు. దక్షిణ దేశం అంటే, దక్షిణం అంటే ఎటు? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. ఇది దక్షిణం, ఉత్తరం, దక్షిణం. దక్షిణం అంటే ఇటువైపు, కిందకి, చెన్నై వైపు, అంతేనా? చెన్నై వైపు. భూమధ్య రేఖలో నుంచి దక్షిణ దేశాన్ని చూస్తే అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే మిడిల్ ఈస్ట్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? మధ్య ఆసియా దేశాల్లో ఉన్న కింద దేశాలు కనిపిస్తాయి. అంటే ఆఫ్రికా దేశము, ఇలాంటి దేశాలు కనిపిస్తాయి. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఐగుప్తు దేశానికి పైన ఉన్నటువంటి భాగంలో, ఇశ్రాయేల్ దేశానికి కింద, ఐగుప్తు దేశానికి మధ్యలో ఉండేటువంటి ఆ భాగాలు, ఆ పట్టణాలు, ఆ దేశాలు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈ వాక్య ప్రకారం ఏంటంటే దక్షిణ దేశాలు అనమాట. అక్కడ ప్రవాహాలు ఉండవు, అక్కడ ఏముండవు, ఎడార్లు ఉంటాయి. అక్కడ ఏముంటాయి అంటే ఎడార్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి అంటే ఎడార్ల మధ్య సెలయేర్లు కనిపిస్తున్నట్టుగా ఉంది. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లు యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు. కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసారు. 40 దినాలు మనం ఏం చేసాం? కన్నీళ్లు విడుచుచు ఏం చేసాము? విత్తినటువంటి స్థితి. విత్తుట అంటే మనం ఇక్కడ ప్రార్థన చేసేటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. కన్నీళ్లు విడుస్తూ మనం ప్రార్థన చేసినటువంటి పరిస్థితిని మనము జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం. ఆయా విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు కన్నీరు విడిచి ప్రార్థన చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 40 దినములు మనం కూర్చొని కన్నీరు విడుస్తూ ఆయా విషయాల గురించి ప్రార్థన చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఏం చూస్తూ ఉన్నామంటే, చూడండి, వాళ్ళు సంతోషగానముతో పంట కోసేవారు. మన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థంగా పోదు. ప్రార్థన వ్యర్థమయ్యింది అనేటువంటి పరిస్థితి లేనే లేదు. ప్రార్థన అనేటువంటిది వ్యర్థం కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే మన యొక్క కన్నీళ్లు ఆయన గుడిలో ఉంచుకున్నారు. ఏంటి? మన యొక్క కన్నీళ్లు ఆయన యొక్క గుడిలో దాచుకొని ఉన్నారు. దాచిపెట్టబడినటువంటి స్థితి చూస్తాం. కన్నీళ్లు ఎంతో విలువైనవి అని చెప్తారు కొంతమంది. కాబట్టి కన్నీరు అనేటువంటిది దేవుడు సైలెంట్గా ఏదో ఏడ్చిందిలే, ఏదో ఏడ్చాడులే అని వదిలేయడు. మన ప్రార్థన వ్యర్థం కాదు, మన యొక్క కన్నీరు వ్యర్థం కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కన్నీటితో నేడు నువ్వు ప్రార్థన చేస్తే దాని యొక్క ఫలితాన్ని ఏదో ఒక రోజు ఆయన చిత్తములో ఉన్నటువంటి రోజుని తప్పకుండా మీరు పొందుతారనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 6వ వచనం, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు ఎవరు? పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు. పిడికెడు విత్తనాలు చేతిలో పట్టుకొని ఏడుస్తా, ఇది పంటగా అవుతుందా లేదా, ఇది మళ్ళీ నాకు విత్తనాలు ఇస్తుందా లేదా అంటూ విశ్వాసంతో ఏడుస్తూ ఆ పంట, ఆ పిడికడు విత్తనాలు పట్టుకొని పోయేటువంటి విత్తువాడు ఏం చేస్తాడు? సంతోషగానము చేయొచ్చు, పనులు మోసుకొని వచ్చును. కాబట్టి మనము చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలాన్ని మనం పొందబోతూ ఉన్నాము. దేవుడు మనం చేసినటువంటి ప్రార్థనకు జవాబును ఆయన దయచేయబోతా ఉన్నారు. మనం చేసినటువంటి ప్రార్థన,
మనం విడిచినటువంటి కన్నీటికి ఆయన కొలత వేసి ఆయన ఏం చేస్తున్నాడు, మనం ఊహించిన దానికంటే గొప్పగా ఆయన మనలను దీవించబోతా ఉన్నారు. 40వ రోజు కాబట్టి నేను ఈ వాక్యం చెప్పి మిమ్మల్ని సంతోషపరచాలనేది కాదు నా ఉద్దేశం. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం, ఆ వాక్యం నాకైనా నీకైనా ఎవరికైనా ఒకటే, ఎవరికైనా ఒకటే. మనము దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన అతి విలువైనటువంటిది. కాబట్టి ప్రార్థన చేయటం అనేటువంటి విషయంలో మనము విసుగకూడదు. పాత నిబంధన గ్రంథంలో ప్రార్థన అనేటువంటి దాన్ని ఎలా నిర్వచించారో తెలుసా? ప్రార్థన అనేటువంటి విషయాన్ని ఎలా చెప్పారో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో తెలీదా? బలి. బలి. అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బలి అర్పించారు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? బలి అర్పించారు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో బలి అర్పిస్తున్నాం. ఈ బలి ఎలాంటి బలి? ప్రార్థన బలి. మనము దేవుని యొక్క సన్నిధిలో సర్వాంగ హోమముగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేస్తున్నామంటే ఆయన ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను, ప్రభువా నా ఉద్దేశం ఇది, నా యొక్క చింతన ఇది, నా యొక్క బాధ ఇది, నా యొక్క పరిస్థితులు ఇవి, దయచేసి మీరు చక్కపరచండి అని మనం దేవుని సన్నిధిలో మనం పెడుతూ ఉన్నాం. బలి చేస్తే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, బలి ద్వారా మనకు వచ్చేటువంటి దీవెన ఏమిటి? ప్రార్థనా బలి ద్వారా దేవుడు మనలను ఎలా దీవిస్తాడు, ఆయన దీవించేటువంటి విధానం ఏంటి అనే విషయాలు మనం చూద్దాం. ఒక 5 నిమిషాల్లో నేను చెప్తాను. దేని ద్వారా? ప్రార్థన ద్వారా దేవుడిచ్చేటువంటి దీవెన. ప్రార్థనా బలి ద్వారా ఆయన మనకిచ్చేటువంటి దీవెనలను మనము చూడబోతా ఉన్నాం. ఆదికాండం చూడండి ఒకసారి. నేను ఇది మొదటి రోజు చదివా. నేను ఈ వాక్యాన్ని ఈ 40 రోజుల ప్రార్థనలో మొదటి రోజు నేను చదివాను. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం నుంచి 21వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. కాబట్టి ఇక్కడ బలి అర్పించినటువంటి మీదట జరిగినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఇక మీదట నేను శపించను అని చెప్తా ఉన్నాడు. వాళ్ళు 40 రాత్రులు 40 పగళ్ళు వాళ్ళు ఓడలో ఉన్నారు. మనం 40 సాయంత్రాలు దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? 40 సాయంత్రాలు దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం. ఒకవేళ 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సన్నిధిలోనే ఉండే రోజు ఏదైనా వచ్చిద్దా? మనకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు లేవు, కానీ త్వరలో రావచ్చు అని అనుకుంటున్నాను. కోరి టెన్ బూమ్ గారని ఒక ఆవిడ ఉన్నారు. ఎక్కడ ఉండేవారంటే ఇప్పుడు నెదర్లాండ్స్ అని చెప్పబడేటువంటి హాలాండ్లో ఉండేవారు. ఈ కోరి టెన్ బూమ్ అనేటువంటి వాళ్ళు ఎవరంటే వీళ్ళు యూదులు అన్నమాట. వీళ్ళెవరు? యూదులు. ఈ యూదులు ఏం చేశారంటే, యూదా దేశంలో ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళని రక్షించుకోవడం కోసం ఆయా దేశాలు చెదిరిపోయారనమాట. చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీ, ఆ చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలో ఈ కోరి టెన్ బూమ్ అనేటువంటి వాళ్ళు అక్కడ హాలాండ్లో వాచ్ షాప్ పెట్టారు. హాలాండ్లో ఏం పెట్టారు? వాచ్ షాప్ పెట్టారు. వాచ్ షాప్ పెడితే ఆ వాచ్ షాప్ బాగా ఫేమస్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి హాలాండ్ దేశంలో
నాజీల యొక్క నియంత కింద అక్కడ ఆ దేశం పరిపాలనలో ఉందన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలీలు అనేటువంటి వాళ్ళు బాగా, యూదులు అనేటువంటి వాళ్ళు బాగా డెవలప్ అవుతున్నారు. వీళ్ళు కనుక ఎక్కువ డెవలప్ అయితే ఏమవుతుందంటే మన మీద వీళ్ళు ఆధిపత్యం చెలాయిస్తారు, కాబట్టి వీళ్ళందరినీ చంపేసేయాలని ఆ హిట్లర్ ఏం చేశాడంటే ఈ యొక్క యూదులందరిని చంపుతా వచ్చినప్పుడు ఈ కోరి టెన్బూమ్ వాళ్ళ యొక్క ఇల్లు విశ్వాసులను భద్రపరిచేటువంటి ఇంటిగా ఉండిపోయింది అన్నమాట. ఏం పేరు? బుక్ పేరు ద హైడింగ్ ప్లేస్, దాగిడి స్థలం అనేటువంటి బుక్ అన్నమాట. కాబట్టి ఆ ఇల్లు దేనిగా మార్చబడింది అంటే, ఆ వాచ్ షాప్ దేనిగా మార్చబడింది? విశ్వాసులను భద్రపరిచేటువంటి రూమ్, విశ్వాసులను భద్రపరిచేటువంటి ఇల్లుగా మారింది. కాబట్టి దేవుని యొక్క ప్రార్థనా మందిరము, దేవుని యొక్క ఆలయం కూడా 40 రాత్రులు పగళ్ళే కాదు, ఇంకా ఎక్కువ కాలం కూడా విశ్వాసులు, ఆయా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆయా ప్రభుత్వాల కింద నలిగిపోతున్నటువంటి వాళ్ళు దేవుని మందిరాన్ని ఇంటిగా చేసుకొని అలా కూడా జీవించిన రోజులు ఉన్నాయి. ఇక్కడ మనం చూసినటువంటి ఈ యొక్క ఇల్లు ఏమిల్లు అంటే, ఇది నీళ్ల మీద నడిచేటువంటి ఇల్లు. నోవహు దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని ఇచ్చినటువంటి ఆలోచనలతోటి కట్టినటువంటి ఆ యొక్క ఓడలో వాళ్ళు, ఆ కుటుంబము 40 రాత్రులు 40 పగళ్ళు దాంట్లో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత నోవహు ఏం చేశాడంటే యెహోవాకు బలిపీఠము కట్టాడు. కాబట్టి మనం కూడా 40 దినములు ప్రార్థనలో గడిపి ఉన్నాము. ఈ 40 దినమున మనం ఏం చేస్తా ఉన్నాము? ఆయన్ని స్తుతిస్తా ఉన్నాము. ఆయన చేసిన మేలులను మనం కొనియాడుతూ ఉన్నాం. ఆయన మన పట్ల చేయవలసినటువంటి దాని కొరకు చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రార్థన చేశామో ఆయన ఏం చేశాడండి? దేవుడు ఏం చేశాడు? ఆయన చేస్తానని చెప్పినటువంటి ఆ శాపాన్ని ఆయన మార్చుకున్నాడు. నేను ఇంకెప్పుడు వీళ్ళని శపించనని చెప్పేసి చెప్తా ఉన్నాడు. తర్వాత కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం. 50వ కీర్తన 5వ వచన భాగం. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుదని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాను. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రియులరా, మనందరం కూడా బలి అర్పణ ద్వారా, ఏం బలి? ప్రార్థన బలి అర్పణ ద్వారా దేవుని సన్నిధికి చేరుతూ ఉన్నాం. ఇంకా నేను ఈ యొక్క ప్రార్థనలు లేకపోతే ప్రార్థన బలి చేయడం ద్వారా దేవుడిచ్చేటువంటి దీవెనలు ఏంటి అనేటువంటి విషయాలు నేను మీతోటి సమయం ఉన్నప్పుడు పంచుకుంటాను. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని మన యొక్క వెనుకల్లో ఆశీర్వదించి దీవించిన గాక. మరి ఈ దినము నుంచి మీరు ప్రార్థనలను మీ ఇంటి దగ్గర మీరు కొనసాగిస్తూ దేవుడు చేయబోయేటువంటి ఆ గొప్ప కార్యాల కొరకు మనందరం కూడా ఎదురు చూడవలసినటువంటి వారిగా ఉంటున్నాం. అటు కృప దేవుడు మనకి నిరంతరము దయచేయును గాక. ఆమేన్.